హలో, నేను మిసేశ్రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నంది అవార్డులకు బదులుగా ఇప్పుడు గద్దర్ అవార్డులను సినిమాలకి ప్రకటిస్తున్నారు. ఉత్తమ సినిమాలను ఎంపిక చేశారు. గత 10 ఏళ్లుగా ఏడాదికి ఒక సినిమా చొప్పున, అలాగే 2024లో ఉత్తమ చిత్రం, వీటన్నిటిని కూడా ఎంపిక చేసి జ్యూరీ ఫలితాలను కూడా అనౌన్స్ చేసింది. ఆ జ్యూరీకి చైర్మన్ ఎవరు? మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు ఏమంటున్నారంటే, 2 రాష్ట్రాలు కలిపి ఒకేసారి అవార్డులు ప్రకటించండి, లేదంటే ఒక సంవత్సరం ఒక రాష్ట్రం, మరొక సంవత్సరం మరొకళ్ళు ప్రకటించండి అని చెప్పి చెప్తున్నారు. లేదంటే ఈ అవార్డులు ఇచ్చేటువంటి క్రమంలో ఉత్తమ చిత్రాల ఎంపికలో కొంత భిన్నమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంది, వివాదాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన అభిప్రాయం. వాస్తవంగా గద్దర్ అవార్డుల ప్రకటన చేసిన తర్వాత కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏ అవార్డులు ప్రకటించినా, గతంలో నంది అవార్డులు ప్రకటించినప్పుడు విమర్శలు వచ్చాయి, ఇప్పుడు గద్దర్ అవార్డులు ప్రకటించినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. అయితే సినిమా ఇండస్ట్రీని రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవంగా అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2019 నుంచి 2024 మధ్యలో పాపులర్ హీరోలందరినీ కూడా తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద పేరెడ్ నిర్వహించేలా చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అసలు సినిమా ఇండస్ట్రీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలవడానికి సినిమా పెద్దలు రాలేదు. ఆ విషయాన్ని ఆయన కూడా వ్యక్తపరిచాడు. రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మీద ఒకనొక మూమెంట్లో కన్ను తెరిచాడు. అల్లు అర్జున్ని జైల్లో కూడా పెట్టించే స్థాయికి వెళ్ళింది అనేది కూడా టాలీవుడ్కి తెలుసు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ప్రకటించడానికి సిద్ధం అవుతుంది. ఈ అవార్డుల ప్రకటనలో ప్రత్యేకించి జ్యూరీ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడంలో కానీ, ఉత్తమ నటులను ఎంపిక చేయడంలో కానీ పక్షపాతం చూపిస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి హీరోలు, అనుకూలంగా ఉండే నటులు, అనుకూలంగా ఉండే నిర్మాతలు, డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి ఒపీనియన్ చాలా మందిలో కూడా ఉంది. అందుకే ఏ ప్రభుత్వాలు ఉంటే ఎవరికి అవార్డులు వస్తాయి అనేది కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలకు దారితీసాయి. సో ఇప్పుడు జ్యూరీ ప్రకటించిన దాని ప్రకారం గద్దర్ అవార్డులను ప్రకటించారు. దానికి సంబంధించి వివరాలను నేను మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తాను. ఇది గద్దర్ అవార్డులకు సంబంధించి 2014 ఏడాదికి ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్, 2వ ఉత్తమ చిత్రంగా పాఠశాల, 3వ ఉత్తమ చిత్రంగా అల్లుడు సీను. 2015 ఏడాదికి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి ఇవ్వలేదు కాబట్టి ఆ ఏడాది నుంచి ఎంపిక చేసుకుంటూ వచ్చారు. 2015 సంవత్సరానికి వచ్చేసి ఉత్తమ చిత్రం రుద్రమదేవి, 2వ ఉత్తమ చిత్రంగా కంచె, 3వ ఉత్తమ చిత్రంగా శ్రీమంతుడు. 2016 ఏడాదికి ఉత్తమ చిత్రంగా శతమానం భవతి, 2వ ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు, 3వ ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్. 2017 ఏడాదికి ఉత్తమ చిత్రంగా బాహుబలి కంక్లూజన్, 2వ ఉత్తమ చిత్రంగా ఫిదా, 3వ ఉత్తమ చిత్రంగా ఖాజీ. ఇక 2018 ఏడాదికి ఉత్తమ చిత్రంగా మహానటి, 2వ ఉత్తమ చిత్రంగా రంగస్థలం, 3వ ఉత్తమ చిత్రంగా కేర్ ఆఫ్ కంచరపాలెం. 2019 ఏడాదికి ఉత్తమ చిత్రంగా మహర్షి, 2వ ఉత్తమ చిత్రంగా జెర్సీ, 3వ ఉత్తమ చిత్రంగా మల్లేశం. 2020 ఏడాదికి ఉత్తమ చిత్రంగా అలా వైకుంఠపురంలో, 2వ ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో, 3వ ఉత్తమ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలోడీస్. 2021 ఏడాదికి ఉత్తమ చిత్రంగా త్రిబుల్-ఆర్, 2వ ఉత్తమ చిత్రంగా అఖండ, 3వ ఉత్తమ చిత్రంగా ఉపెన. 2022 ఏడాదికి ఉత్తమ చిత్రంగా సీతారామం, 2వ ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2, 3వ ఉత్తమ చిత్రంగా మేజర్. 2023 ఏడాదికి ఉత్తమ చిత్రంగా బలగం, 2వ ఉత్తమ చిత్రంగా హనుమాన్, 3వ ఉత్తమ చిత్రంగా భగత్ కేసరి. సో ఇలా దాదాపుగా అందరినీ సాటిస్ఫై చేసేలాగా ఎంపిక కనిపిస్తూ ఉంది. నా మిత్రుడు, అతని పేరు నేను బహుశా మెన్షన్ చేయకూడదేమో, సినిమాల మీద బాగా పట్టున్నటువంటి జర్నలిస్ట్, నా కొలీగ్ ఒకప్పుడు ప్రింట్ మీడియాలో చేసినప్పుడు, అతను ఇవాళ ఫేస్బుక్లో ఒక మొత్తం డిస్క్రిప్షన్ రాసుకుంటూ వచ్చి అందరినీ సాటిస్ఫై చేసేలా అందరికీ అవార్డులు ఇచ్చేశారు, అన్ని సినిమాలకి అవార్డులు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ ఎంపిక మీద ఆయన పరోక్షమైనటువంటి చురకలు వేశారు. అంటే అందరినీ సంతృప్తి పరిచేలాగా ఈ అవార్డుల ఎంపిక ఉంది, కానీ
ఆ సినిమాల యొక్క సబ్జెక్టు, ఆ సినిమాల యొక్క నేపథ్యం, ఆ సినిమాకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇవన్నీ చూడలేదు. జస్ట్ అందరికీ న్యాయం చేసేలా ఈ ఎంపిక కనిపిస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు. జనరల్గా ఇప్పుడు కొంతమంది అయితే ఏకంగా అసలు ఈ ఉత్తమ చిత్రాల జాబితాలో లేనటువంటి వాళ్ళు అసలు జాతీయ అవార్డులకు పంపిస్తాం మేము, మా సినిమాల్ని అక్కడ ఎంపిక చేస్తారు, ఇక్కడ కనీసం పరిగణలోకి తీసుకోలేదు అని కొంతమంది. అసలు ఈ ఎంపిక ఎలా ఉంటుందో మాకు తెలుసు, అందుకే అసలు మేము ఈ ఎంపికకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా చేయలేదు అని చెప్పి మరికొందరు ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు అనేది ఇప్పుడు కొత్త అయితే కాదు, కానీ బట్ చాలా కాలం తర్వాత ప్రకటిస్తున్నటువంటి అవార్డులు ఇవి. ఈ అవార్డులు అందరినీ సంతృప్తిపరిచేలాగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అందరినీ సంతృప్తిపరిచేలాగా ఈ ఎంపిక చేసినట్టుగా కనిపిస్తోంది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక జ్యూరీకి చైర్మన్గా ఉన్నటువంటి మురళీమోహన్ గారు కానీ, ఆ జ్యూరీలో ఉన్నటువంటి దిల్ రాజు లేదంటే జయసుధ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఎంపిక ఇది. అంతిమంగా ఇది ప్రకటన చేసిన తర్వాత మురళీమోహన్ గారు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డును ప్రకటిస్తుంది. ఈ నంది అవార్డును ప్రకటించేటప్పుడు తాము ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసినటువంటి వాటిని సేమ్ వాటిని ఎంపిక చేస్తే పర్వాలేదు, లేదంటే వాళ్ళ జ్యూరీ కనుక వేరే సినిమాలను కనుక ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా కాంట్రడిక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే టాలీవుడ్లో కూడా విమర్శలకు దారితీసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ప్రేక్షకులు అందరూ ఐక్యంగా ఉంటారు. బట్ సినిమాలో ఉండే టాలీవుడ్లో ఉండే కొంతమంది మాత్రమే ఇలాంటి అభిప్రాయ భేదాలతో ఉంటూ ఉంటారు. ఇలాంటివి లేకుండా ఉండాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రెండు పరస్పరం మాట్లాడుకొని ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం, మరొక ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్లో ఈ నంది అవార్డులను అలాగే గద్దర్ అవార్డులను ప్రకటించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే మురళీమోహన్ గారు చేశారు. ఆయన చేసినటువంటి ప్రతిపాదనని పరిగణలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందా లేదంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందా అనేది పక్కన పెడితే, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి జ్యూరీ ఆ రాష్ట్రానికి ఉంటుంది, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభిరుచుల మేరకు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తారు. టాలీవుడ్ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిత్రాలు తీస్తారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు చిత్రాలే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన హీరోలు నటులు అందరూ ఒకటే. కాకపోతే ఎంపిక విషయంలోనే తేడా వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎంపిక అనేది వివాదం కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే జ్యూరీ మరి ప్రకటించినటువంటి ప్రకటన చూసిన తర్వాత కొంత సినిమాకు సంబంధించినటువంటి విశ్లేషకులు కానీ, సినిమాకు సంబంధించినటువంటి నిపుణులు కానీ ఈ ఎంపిక ఏదో అందరినీ సాటిస్ఫై చేసేలాగా చేశారు తప్పితే అది క్వాలిటీగా లేదు అనేటువంటి అభిప్రాయం అయితే ఎక్కువ మందిలో వినిపిస్తుంది. మరి ఈ ఎంపికను చూసిన తర్వాత ఈ సినిమాలు ఆల్రెడీ నేను ఏ సంవత్సరం ఏది ఉత్తమ చిత్రంగా, ఏది ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ఏది తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారనేది నేను చూపించాను. అవన్నీ చూసిన తర్వాత మీకు ఈ ఎంపిక ఏమనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. అలాగే జ్యూరీ చైర్మన్గా మురళీమోహన్ గారిని నియమించారు కదా, ఆయన చైర్మన్గా ఉన్నారు. దాంట్లో జయసుధ గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ ఉన్నారు. బట్ జ్యూరీ విషయంలో మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.